అంటే ప్రేమ అన్నది ద్వేషానికి వ్యతిరేకత కాదు. జ్ఞానంతో ప్రేమను మారుస్తాం అంటే అది ప్రేమే కాదు. విల్ మోర్ నాలెడ్జ్. మీరు ఆలోచన అన్న పదం, యు ఆర్ యూజింగ్ దట్ వర్డ్ ఆలోచన అనే పదాన్ని మీరు వాడుతున్నారే, ఈ జ్ఞానం మన కండిషనింగ్ ని తొలగించుకోవడానికి పనికిరాదా? దీనికంటే ముందు నీకు ఎవరు రావట్లేదేంటి? ఇంకా నలుగురే వచ్చారా? థింకింగ్ విచ్ ఇస్ డిజైర్ ఇక్కడ ఇంకా ఉన్నదండి. మనలో చాలా మందికి ఆలోచన అనేది చాలా అద్భుతంగా ముఖ్యమైన విషయం. దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆలోచనతో ఉన్నదాన్ని ఆలోచన పొందలేదు. ఆలోచన అన్నది తెలుసున్న దాంట్లో నుంచి వచ్చింది. అందుకని అది అన్నోన్, దానికి తెలియదు. అంటే తెలియని విషయంలో అది ఆలోచించలేదు. ఈ థాటే కోరిక. భౌతికమైన అవసరాల కోసం కోరిక, లేకపోతే ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం కోరిక. మనం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది సైంటిస్ట్ పనిచేసే విషయం మీద కాదు, లాబొరేటరీలో. లేకపోతే మన ఆలోచన అన్నది మ్యాథమెటిషియన్ విషయంలో కాదు, బట్ అబౌట్ థాట్ యాజ్ ఇట్ ఆపరేట్స్. మన నిత్య జీవితంలో మనకి తెలుసున్న వాటిలో ప్రతిదినం మనం ఏంటేంటి పరిచితంగా ఉన్నామో వాటి యొక్క సమాధానాలు అవే మన ఆలోచనలు. జీవించాలంటే మనం ఆలోచించవలసి వస్తుంది. ఆలోచన అన్నది బతకడానికే, వ్యక్తిగతంగా అవనిండి దేశమైన ఆలోచన అదే కోరిక లోయెస్ట్ హైయెస్ట్ రూపంలో. అది ఎప్పుడు ఆత్మ పరివేష్టితంగా కండిషన్డ్ గా ఉంటుంది. మనం విశ్వం కోసం ఆలోచించినా, పొరుగింటి వాళ్ళ కోసం ఆలోచించినా, మన కోసం ఆలోచించినా, భగవంతుడి కోసం ఆలోచించినా, మన ఆలోచన అన్నది పరిమితమే, కండిషన్ అయి ఉంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం థింకింగ్ అన్న పదం అలాగే ఉంది. కానీ జ్ఞానం అన్నది మన కండిషనింగ్ ని పోగొట్టదా? పోగొడుతోందా జ్ఞానం అని అడిగారు ఆయన. మనం జ్ఞానాన్ని పోగు చేసుకున్నాం ఎన్నో విషయాల మీద. మెడిసిన్, యుద్ధం, చట్టం, సైన్స్. అక్కడ ఏదో జ్ఞానం మన కోసం, మనకి మన యొక్క చైతన్యం కోసం. వీటన్నిటితో ఈ పోగు చేసుకున్న ఈ జ్ఞానం అంతా మనం మనని దుఃఖం నుంచి, యుద్ధం నుంచి, ద్వేషం నుంచి బయటకు తీసుకొస్తుందా? లేకపోతే ఎక్కువ జ్ఞానం మనని ఎక్కువగా ఫ్రీ చేయగలదా? ప్రతి వ్యక్తికి ఎలా అనిపిస్తోందంటే యుద్ధం తప్పనిసరి. వ్యక్తి బతికున్నంత కాలం, గ్రూప్ గా ఉన్నంత కాలం, దేశానికి ఆశయాలు అవి పవర్ కావాలనుకున్నంతసేపు. అయితే మనుషులు ఎలా కంటిన్యూ అవుతున్నారంటే యుద్ధానికి దారితీసేటట్టే. మనలో ఉన్న సెంటర్ ఏదైతే వ్యతిరేకతల్ని, ద్వేషాన్ని తీసుకొస్తుందో అది సమూలంగా జ్ఞానం ద్వారా మారుతోందా? ప్రేమ అన్నది ద్వేషానికి వ్యతిరేకత కాదు. జ్ఞానం ద్వారా ద్వేషం అన్నది ప్రేమగా మారిపోతుందా? అలా మారితే అది ప్రేమే కాదు. ఆలోచనతో వచ్చిన మార్పు, ఇచ్ఛాశక్తితో వచ్చినది, అది ప్రేమ కాదు. కేవలంగా సెల్ఫ్ ప్రొటెక్టివ్ సదుపాయం, దాన్ని తాను రక్షించుకునే సదుపాయమే కానీ అది ప్రేమ కాదు. నాకేం అర్థం కావట్లేదండి. ఆలోచన అన్నది మళ్ళీ చెప్తున్నాను, రెస్పాన్స్. మన జ్ఞాపకానికి రెస్పాన్స్ అది. జ్ఞాపకం అన్నది సాంప్రదాయమైన అనుభవం. దాని యొక్క రియాక్షన్ ఏ కొత్త ఎక్స్పీరియన్స్ కైనా గతంలోంచి వచ్చిందే. అందుకని అనుభవం అన్నది కూడా
గతాన్ని బలపరుస్తోంది. మనస్సు అన్నది గతం యొక్క రిజల్ట్, సమయంలోంచి వచ్చింది. ఆలోచన అన్నది ఎన్నో నిన్నలు కలిస్తే ఆ గతానికి సంబంధించింది. ఆలోచన ఆగిపోతే దాన్ని అది మార్చాలన్న ఆలోచన కూడా అది ఎప్పుడైతే వెతుకుతూ ఉంటుందో ఆలోచన తను తాను మార్చుకోవాలని, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, అది కేవలంగా ఒక డిఫరెంట్ పేరుతో ఇంకా ఆలోచనే ఉంది అక్కడ. తెలుసున్న దాని యొక్క ప్రోడక్ట్ ఆలోచన. ఈ ఆలోచన అది ఎప్పుడు కూడా తెలియని దాన్ని అనుభవించలేదు. అది సమయం యొక్క రిజల్ట్ గా ఆలోచన వచ్చింది. అది ఎప్పుడూ కూడా సమయాతీతమైన దాన్ని అవగాహన చేసుకోలేదు. ఆ శాశ్వతత్వాన్ని అవగాహన చేసుకోలేదు. ఆలోచన అన్నది ఆగిపోయినప్పుడు మాత్రమే సత్యం ఉంటుంది. మనం అందరం ఎంత భయపడుతున్నాం అంటే మనం ఆలోచించే విషయాన్ని వదులుకోవడానికి మనకి భయం. మనం ఈ విషయాల్లో లోతుగా ఎప్పుడు వెళ్ళం. మనం ఎప్పుడు సర్ఫేస్ మనం పైనే చూసుకుంటాం. పదాలు రిపీట్ చేస్తాం. ఏమీ గుర్తింపు లేని పదాలని, ప్రాముఖ్యత లేని పదాలని రిపీట్ చేస్తూ ఉంటాం. అందుకే మనం స్వల్పంగా ఉంటున్నాం. అందుకే మనం వ్యతిరేకతలతోటి ఆలోచన రహితంగా ఉంటాం. మనం పిల్లల్ని పుట్టించుతూ ఉంటాం. మీరు చెప్పినట్టుగా మేమందరం థాట్లెస్ గానే ఉంటున్నాం. థాట్ఫుల్నెస్ కోసం నేను మళ్ళీ వస్తాను. అంతవరకు ఆయనకు అర్థమైంది. అంటే ఆలోచన రహితంగా, ఆలోచన స్థితి కోసం మేము ఆలోచన రహితంగానే పనులు చేస్తున్నాం అంటున్నారు. అర్థమైందా ఇది? ఇక్కడితో ఈ టాపిక్ అయింది, కొంచెం పెద్ద టాపిక్. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఎవరో గురువు గారు ఉండి ఆ గురువు గారు చెప్పింది ఏదో పద్ధతులు చెప్తే దాని వెనకాల ఫాలో అవ్వడం అది పాజిటివ్ అనుకుంటాం. అదే వినాశనానికి దారితీస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే అక్కడ పదాలే పట్టుకుంటున్నాం. అది పాజిటివ్ అనుకుంటాం. అసలైన వినాశనానికి దారితీసేదాన్ని పాజిటివ్ అనుకుంటాం. అసలు ఆలోచనే మన ఏం చేస్తుందంటే ఆలోచన రహితంగా అవడానికి పనిచేయదు. ఆలోచన ఎప్పుడైతే ఆగిపోతుందో, అందుకే ప్రేమతోటి మనం విల్ పవర్ తో ప్రేమను పెంచుకోలేం. ప్రేమ పెంచుకుంటే వచ్చేది కాదు. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే మనం పాజిటివ్ అనుకున్నది పాజిటివ్ కాదు. మనం ఇలాంటి పాజిటివ్ అనుకున్న దాంట్లోంచి ఏంటంటే భిన్న భావాలు పెంచుకుంటున్నాం. మన ఆలోచనలన్నీ యుద్ధానికి దారితీస్తున్నాయి. నేను వేరు, మీరు వేరు, ఆ దేశం వేరు, ఈ దేశం వేరు, ఇలా భిన్న భావాలకి దారితీసి మనం అది వినాశనమే వెళ్ళిపోతున్నాం. ప్రేమ లేనికుండా అయిపోతున్నాం. ప్రేమ అన్నదే అందరినీ కలిపేది. ఆ ప్రేమ డెవలప్ చేసుకుంటే వచ్చేది కాదు. ఆలోచన లాగిపోతే ఉండేదే అనంతత్వం. ఆ అనంతత్వమే ప్రేమ. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా రమగారు? మీకు అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి. ఆలోచన ఫీల్డ్ లో ఉండడం బట్టే మనం ఎప్పుడు పరిమితంగా ఉంటున్నాం. ఆలోచనే వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, ఈ విభజన తీసుకొస్తుంది. అందుకని మనిషి తన ఆలోచన తెచ్చే కోరికల నుంచి బయటపడాలి. ఆలోచనల నుంచి బయటపడినప్పుడే ఆ దైవంలో ఉండగలడు. ఆలోచన ఉన్నంతసేపు దైవానికి దూరంగానే ఉంటాడు. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరూ మౌనం వహిస్తున్నారు. అర్థమవుతుందమ్మా. అర్థమైందమ్మా. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఎవరో గురువు గారు ఉండాలి, ఆ గురువు గారు మనకు బోధించాలి. కానీ కృష్ణమూర్తి గారు అందులో ఉన్న ఏం జరుగుతోందో చూపిస్తున్నారు. మా గురువు, మినీ గురువు అని మళ్ళీ భేదాభిప్రాయాలు. అక్కడ యుద్ధమే. మా వాళ్ళు ఎక్కువ, మీ వాళ్ళు తక్కువ, ఆ తర్వాత నేను ఎక్కువ. ఇలాగా మనిషికి విద్వేషాన్ని పెంచేటట్టు ఆ గురువు చెప్పిన తీరి ఇది, మా గురువు ఇలా చెప్తున్నారు, మీ గురువు ఇలా చెప్తున్నారు.
ఏమంటారు? కానీ ఈ ఫాలోయింగ్ అనే దాంట్లో అవునమ్మా. వినాశనం ఉంది. రకరకాలైన ఆలోచనలతో, అంటే ఈ గురువు ఇలా చెప్పాడు, మా గురువు బాగా చెప్పాడు, ఇంకో గురువు ఇంకోలా చెప్పాడు అని డిస్కషన్ అవుతుంది తప్ప కానీ అక్కడ అసలైన సత్యాన్ని తెలుసుకునే తత్వం లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారమ్మా. అవును. ఆ ఆలోచనలతోనే జరుగుతుంది అంతా. ఆలోచన దాటిన అంటే పరిధిలో ఏది ఆ జరగట్లేదనే ఎప్పుడు విషయాన్ని కూడా తాను ఏ క్లారిటీగా స్థితిలో ఉన్నానన్నది చూసుకోవట్లేదు మనిషి. ఎప్పుడు పై పై లెవెల్లోనే చూసుకుంటాడు. అవును. అవునమ్మా. అవును. ఓకే. తమగారు అర్థమైందా ఈశ్వర్? అర్థమైందమ్మా. 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 అంటే అది పాజిటివ్ అనుకుంటున్నాం మనం. సోకాల్డ్ పాజిటివ్ టీచింగ్ అన్నది నెగటివిటీకి వెళ్ళిపోతుంది సుమా అని చూపిస్తున్నారు. ఎప్పుడు అనుకరించిన ఇవన్నీ కూడా నెగటివిటీకి దారితీస్తున్నాయి. సరే, ముగించేద్దాం. అందరికీ నమస్కారం.